కరీంనగర్ వరంగల్కు సంబంధించినటువంటి డంపింగ్ యార్డు హుజురాబాద్ మండలం సిర్సాపల్లి గ్రామం లోపల ఏర్పాటు చేస్తామని చెప్పడంతో ఇక్కడ హుజురాబాద్ ప్రజలు తీవ్ర వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా ఒక 15 రోజులుగా ఇక్కడ నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా 16 రోజు అయినటువంటి నేపథ్యం లోపల ఇటు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఈ డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని చెప్తున్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ ఏర్పాటు చేయాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ప్రతిపాదించింది అని చెప్పి ఇక చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎందుకు మరి, అంటే అప్పుడు ఇక్కడ ఏర్పాటు చేస్తానని చెప్పారు, ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తారు? ఇది అబ్సల్యూట్లీ రాంగ్. బీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా అక్కడ డంపింగ్ యార్డ్ చేస్తుందని మేము ఏనాడు కూడా ప్రపోజల్ చేయలేదు. అబ్సల్యూట్లీ ఫాల్స్. ఇది ఈ ప్రభుత్వంలో 26/7/2024 నాడు గౌరవ కరీంనగర్ కలెక్టర్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకే మేము ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని క్లియర్గా ఆర్డర్ కాపీ ఇచ్చిండ్రు. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఎటు పరిస్థితిలో దీన్ని అనేది మీరు దయచేసి దండం పెట్టి చెప్తా ఉన్నాను, దీంట్లో రాజకీయాలు అవసరం లేదు. ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో మేము ఇవాళ 24 అవర్స్ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాము. వెంటనే ఈ డంపింగ్ యార్డ్ని రద్దు చేయాలి. ఇక్కడ కూర్చున్న వేలాది మంది ఎవరికి మేము ₹1 కూడా ఇవ్వలేదు. మేము కూర్చుంటున్నాము అని చెప్పిన తర్వాత స్వచ్ఛందంగా ఇవాళ ఇంతమంది ప్రజలందరూ కూడా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు వచ్చి చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి నేను దండం పెట్టి చెప్తా ఉన్నాను, దయచేసి మా 2,50,000 మంది ప్రజల పక్షాన మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, వెంటనే ఈ డంపింగ్ యార్డ్ని రద్దు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఒకటి ప్రభుత్వం చెప్తున్నది ఏంటి అంటే కరీంనగర్ నగరంతో పాటుగా ఇటు ఏదైతే హన్మకొండ వరంగల్ నగరాలు విస్తీర్ణం లోపల రాను అభివృద్ధి చెందుతున్నాయి, ఇక్కడ సెంటర్ పాయింట్గా ఉంటుంది. తర్వాత డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసిన తర్వాత పూర్తిగా రీసైక్లింగ్ విధానం లోపల ఉంటుంది అని చెప్తున్నారు. ఏ రీసైక్లింగ్ వద్దు, ఏది వద్దు, ఏడ సెంటర్ వద్దు. ఈ డంపింగ్ యార్డ్లు అనేటివి ఎక్కడ పెట్టాలా? ఎక్కడ ప్రజలు ఉంటలేరో, ఎవరు ఉండరో, ఏదో జంగిల్లో తీసుకుపోయి పెట్టర్రి. భూపాలపల్లి జంగులు ఉన్నాయి, ఇంకేడో జంగులు ఉన్నాయి, ఆ జంగిల్లో పెట్టుర్రి ప్రజలు లేని దగ్గర. ఈ ఊరి మధ్యలో తీసుకొని వచ్చి డంపింగ్ యార్డ్ పెట్టి మేము మీకు ఇంకోటి కూడా ఐడియా ఉండాలి, హుజురాబాద్లో పంట చాలా అద్భుతంగా పంట పండుతుంటుంది. ఈ అద్భుతంగా పంట పండుతున్న దగ్గర ఇది చేస్తే ఇలా మొత్తం వెదర్ ఖరాబ్ అయిపోయి రేపు పంటలు కూడా సరిగా పండవు. రేపు నీళ్ళని కూడా అక్కడ పరేళ్లకి నీళ్లు పెట్టుకుంటే ఆ నీళ్ళని కూడా విషం ఇచ్చినట్టు అవుతుంది. రేపు ప్రజలు నీళ్లు తాగాలంటే కూడా విషం ఇచ్చినట్టు అవుతుంది. దయచేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇలా ప్రజలు లేని ప్రాంతాల్లో తీసుకుపోయి డంపింగ్ యార్డ్ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. వీళ్ళకి ఇట్లా ఇదే విధంగా ఉంటే మాత్రము రానున్న రోజులలో చాలా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను ఇంకోటి కూడా ఇలా బిగ్ టీవీ ద్వారా నేను దయచేసి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ప్రత్యేకంగా కాంట్రాక్టర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇలా టెండర్లు కాల్ఫార్ చేసింది ప్రభుత్వము, దయచేసి ఎవరు కూడా టెండర్లో పాల్గొవద్దు. ఎందుకంటే రేపు మేము ప్రజలందరం కూడా తిరగబడతాం. మీరు దయచేసి మీరు ఇబ్బంది పడకుర్రి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకుర్రని కాంట్రాక్టర్లు కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఇది రానున్న రోజుల ఇంకా సీరియస్గా ఉద్యమం అయితే తప్పితే మా హుజురాబాద్ ప్రజల ప్రాణాలతోని చెలగాటం ఆడకుర్రి. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, నాకు నా హుజురాబాద్ నియోజకవర్గ ప్రజల ప్రాణాలు ముఖ్యము, మా ప్రాంత ప్రజల ప్రాణాలు ముఖ్యం అనేది కూడా స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. అంటే ఇప్పటికే మీరు అసెంబ్లీలో కూడా దీనిపైన మాట్లాడారు కదా, ముఖ్యమంత్రికి విన్నవించేటువంటి ప్రయత్నం చేస్తారా, మంత్రులను కలిసారా, ఏమన్నారు వాళ్ళు? స్వయంగా అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా 2,50,000 మంది ప్రజల గొంతుని నేను ముఖ్యమంత్రి గారికి వినిపించడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది. ఇలా శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, లక్ష్మణ్ కుమార్ గారికి వారికి కూడా మేము ఇవ్వడం జరిగింది. ఇది దయచేసి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఇలా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు సైదాపూర్, మీరు ఇక్కడ నుంచి సైదాపూర్ మీకు 5-6 కిలోమీటర్లు కూడా లేదు. సైదాపూర్ మండలం ఉన్న ప్రజలు రేపు ఎల్కతుర్తి, భీమదేవర్పల్లి, ఇక్కడ కేశవపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న 50 కిలోమీటర్లు అన్నీ కూడా ఇబ్బంది పడుతుంది. పొన్నం ప్రభాకర్ గారు ఖచ్చితంగా మీరు ఇనిషియేషన్ తీసుకోవాలి, ఈ ప్రాంత ప్రజలకి దయచేసి కాపాడాలని నేను కోరుతా ఉన్నాను. దీన్ని మాత్రం ఎట్టు పరిస్థితుల్లో మా హుజురాబాద్లో మాత్రం డంపింగ్ యార్డ్ పెట్టొద్దంటే పెట్టొద్దు. నిర్ణయం అంటే వెనుకకు తీసుకోకపోతే రానున్న రోజు లోపల మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? వాళ్ళు నిర్ణయం వెనుకకు తీసుకుంటారని నేను భావిస్తూ ఉన్నాను. వాళ్ళు తీసుకోకపోతే జేఏసీ ఆధ్వర్యంలో
చాలా త్వరలోనే జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష మీటింగ్ కూడా పెట్టబోతా ఉన్నాం. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు బండి సంజయ్ గారిని పిలవమని చెప్పినాం. ఈ ప్రాంతంలో ఇన్ని రోజులు శాసనసభ్యునిగా ఉన్న ఈటల రాజేందర్ గారిని కూడా రమ్మని చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు ఇంకా ఎవరు పోటీ చేసిన వాళ్ళ అభ్యర్థులను కూడా రమ్మని చెప్తున్నాం. చాలా త్వరలోనే అఖిల పక్షాల భేటీ పెడతాము. ఆ భేటీలో అందరం కూడా కూర్చొని దీని కార్యాచరణ కూడా నిర్ణయం చేసుకుంటామని చెప్పి సందర్భంగా నిరాహార దీక్ష 48 గంటల వరకు సరిపోతా లేదా రానున్న రోజుల లోపల డంపింగ్ యార్డ్ కోసం అమర నిరాహార దీక్ష ఏమైనా ప్లాన్ చేశారు? ఈ నిరాహార దీక్ష కేవలం 24 గంటలకు మాత్రమే చేస్తాము. ఇలా పొద్దున 10 గంటల నుంచి రేపు పొద్దున 10 గంటల వరకు. అది కూడా ఎందుకు చేస్తున్నాం ఇంత 24 గంటలే మాత్రం అంటే ఇలా పోలీసు వాళ్ళు మమ్మల్ని టెంట్లు వేయట్లేదు, ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ ఉన్నది, ప్రజలందరూ కూడా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నది. ఇలా టెంట్లు వేసి మ్యాట్లు వేస్తామంటే వేయొద్దని అంటారు, రోడ్డు మీద రావద్దని అంటారు, సర్వం ఇబ్బంది పెడతా ఉన్నారు. కానీ ఈ 24 గంటల చర్య తర్వాత మీకు చెప్పినాం, జేఏసీ ఆధ్వర్యంలో మాత్రం కూర్చొని ఎట్టు పరిస్థితిలో దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాం. ఈడ మాత్రం కౌశిక్ రెడ్డి శవమన్న లేవాలి, లేకుంటే డంపింగ్ యార్డ్ అన్న లేవాలి తప్పితే డంపింగ్ యార్డ్ మాత్రం ఎట్టు పరిస్థితిలో రానియమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తానికి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా డంపింగ్ యార్డ్ ఇక్కడి తరలించాలని చెప్పి కార్యాచరణ రూపొందించినటువంటి నేపథ్యం లోపల డంపింగ్ యార్డ్ ఖచ్చితంగా ఇక్కడి తరలి వెళ్ళాలి, లేదంటే పాడి కౌశిక్ రెడ్డి శవయాత్ర ఇక్కడి ఉంటుంది అని చెప్పి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, హుజరాబాద్ నుండి.